హాయ్ అండి. ఎస్‌విఎస్ కలెక్షన్ నుంచి మాట్లాడుతున్నాను. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారు? ఓకే. ఈరోజు డిజైనర్ బ్లౌజెస్ చూపిస్తాను. డిజైనర్ బ్లౌజ్ అంటే కస్టమర్ ఇష్టమే చేశారు. కస్టమ్ చేశారు. 1 అవర్‌లో మనకు బ్లౌజ్ కావాలమ్మా సింపుల్‌గా ఒక బోట్ నెక్ బ్లౌజ్ పైపింగ్ ఏసి చేసి ఇచ్చేయమ్మా అన్నారు. అది నేను రోజు అనుకోకుండా టైలర్ రాకపోవడము, అది నేనే డిజైనింగ్ చేయడము జరిగింది. అది ఇప్పుడు నేను ఎలా చేశానో చూపిస్తాను మీకు. మన దగ్గర డిజైనర్‌గా బ్లౌజెస్ చేయబడును అండ్ ఫ్రాక్స్ రెడీ చేయబడును. గాగ్రాసు సేల్స్ కూడా చేయబడును. మన దగ్గర ఉన్న డిజైనర్ బ్లౌజెస్ అన్నీ ఆల్ బ్లౌజెస్ మోడల్స్ రెడీగా ఉంటాయి. అవి సేల్స్ కూడా చేయబడును. మీకు సైజెస్ ఆల్ సైజెస్ అవైలబుల్. మీకు ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్. నేను తయారు చేసిన బ్లౌజ్ చూపిస్తాను ఇప్పుడు మీకు. పైపింగ్ బ్లౌజు అంతా బోట్ నెక్ వేసి మొత్తం సింపుల్గా పైపింగ్ వేసి బోట్ నెక్ కూడా ఏమన్నారు సింపుల్గా చాలమ్మా టైం లేదు అన్నారు. నేను అనుకున్న టైంకి ఇవ్వాలి కదా అనేసి నేను గత కొన్ని రోజుల నుంచి టైలరింగ్ అయితే ఆపేసాను. ఓన్లీ కటింగ్ డిజైనింగ్ చేయడము మాస్టర్ చూసుకోవడం అండ్ వర్కర్స్ చూసుకోవడం వరకే. కానీ ఈరోజు నేను మిషన్ ఎక్కవలసి వచ్చింది. తప్పదు కదా, మరి చెయ్యాలి కదా, కస్టమర్ అడిగినప్పుడు అర్జెంట్ టైంలో మనం చేయాలి. సరే అనేసి నేనే తీసుకున్నది, నేనే చేయడం మొదలుపెట్టాను. కానీ నాకు చాలా ఇయర్స్ అయ్యాక మిషన్ ఎక్కిన అనుభవం కింద అనిపించింది. ఎందుకంటే నేను నా బ్లౌజే నేను మానేసి వర్కర్కి ఇచ్చేయడము, కటింగ్ చేసి వాళ్ళు చూసుకోవడం, పైపింగ్ వేసి తయారు చేయడం, ఇంకో బోట్ నెక్ డ్రాప్ మోడల్ చిన్న మోడల్ సింపుల్. కానీ కష్టమైనా సుఖమైనా చేయాలి కదా, తప్పదు కదా, ఊరం పట్టాలి చేయాలి. కానీ చేశాను, ఆఖరికి ఫినిష్ చేశాను బ్లౌజ్ని పైపింగ్ వేసి. అంటే ఏంటంటే టైలరింగ్ సెక్షన్ అనేటప్పటికి చాలా రోజులు అయిపోయింది నేను చేయడం, నేను మిషన్ ఎక్కి ఓన్గా చేయడం. ఆ డ్రెస్లో నా బ్లౌజెస్ కూడా వర్కర్ చేతే చేయించాను. అన్నీని నేను డిజైనింగ్ వరకే చెప్పడం. కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ అయితే నేనే చేస్తాను, అది మిషన్ది. మగ్గ వర్క్ అయితే బెంగాలీ వర్కర్స్ చేస్తారు, నేను దాని జోలికి వెళ్ళను. మనం ఓన్లీ డిజైన్ మార్కింగ్ మాత్రం నేనే చేస్తాను. సరే అయితే బ్లౌజ్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఇప్పుడు పైపింగ్ వేస్తున్నానండి. పైపింగ్ అయిపోయింది. పైపింగ్ ఫాస్ట్గా మనకి జాక్ మిషన్ ఉంటే ఫాస్ట్గానే అయిపోతుంది. ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా అయిపోతుంది. ఆ మిషన్ ఉండడం వల్ల మనకు చాలా యూజ్ ఉందండి. కంప్లీట్ అయిపోయింది బ్లౌజు. హెమ్మింగ్లోకి వస్తాను చూడండి. హెమ్మింగ్లోకి చేసి హెమ్మింగ్ అంటే మాత్రం చాలా చెడ్డ చిరాకండి. ఏంటో తెలియదు, హెడ్ఏక్ ముందర అది మెయిన్. చిరాకని కాదు, మెయిన్ హెడ్ఏక్. హెమ్మింగ్ చెయ్యాలంటేనే తలపోటు. అది ఏంటంటే తెలియదు. కానీ అలాగైనా తప్పదు కదా, కస్టమర్కి హెమ్మింగ్ చేయాలి, అన్నీ చేయాలి. వర్కర్స్ సెలవు పెట్టారంటే అన్నీ మనమే చేయాలి, తప్పదు. అది కూడా ఫినిష్ చేసాను నేను. బ్లౌజ్ ఇప్పుడు ఎలా రెడీ అయిందో చూద్దాం మనం. బోట్ నెక్ సింపుల్గా పైపింగ్ వేసి రెడీ అయిపోయిందండి బ్లౌజు. ఇలా ఎవరన్నా కావాలన్నా మీరు కస్టమైజ్ డిజైనింగ్ ఇచ్చిన ఎనీ మోడల్ ఏదైనా సరే మీకు హాఫ్ అన్ అవర్ 1 అవర్ మోడల్ని బట్టి డిజైన్ బట్టి మీకు త్వరగా రెడీ చేసి మేము ఇవ్వగలుగుతాం. ఏదైనా సరే మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఇస్తాము, దాన్ని కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా. ఎస్విఎస్ కలెక్షన్స్ అండి మాది. దేవాలయ వీధి, టెంపుల్ స్ట్రీట్, వైభవ్ జ్యువెలరీ బ్యాక్ సైడ్, కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ ఆపోజిట్. మా ఫోన్ నెంబర్ కింద ఇస్తాం చూడండి, కావాలంటే కాంటాక్ట్ అవ్వండి.